హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది బ్యాక్ నెక్ డిజైన్‌కి ఏ స్లీవ్ డిజైన్‌ని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూపించండి అని అడుగుతున్నారు. నేను ఇప్పటి వరకు మన ఛానల్‌లో స్టిచ్చింగ్ చేసిన కొన్ని బ్యాక్ నెక్ డిజైన్స్‌కి స్లీవ్ డిజైన్స్‌ని అయితే ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ చూపిస్తున్న బ్యాక్ నెక్ డిజైన్ ప్రతిదానికి కూడా స్లీవ్ డిజైన్ అయితే ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మన ఛానల్‌లో మాక్సిమం అన్ని వీడియోలకి కాకపోయినా సరే కొంచెం పాపులర్‌గా ఉన్న వీడియోలకి స్లీవ్స్ డిజైన్స్‌ని అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే అప్లోడ్ చేశానండి. మీకు ఒకవేళ ఈ బ్యాక్ నెక్ డిజైన్‌కి ఈ స్లీవ్ డిజైన్ అని ఐడియా కోసమే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్‌లో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్‌లోని ప్లేలిస్ట్‌లో చూసుకుంటే దీనికి సంబంధించిన స్లీవ్స్ డిజైన్ అన్నింటికి కూడా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. మనం ఏదైనా ఒక డిజైన్‌ని స్టిచ్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన స్లీవ్ డిజైన్ దొరకకపోతే చాలా ప్రాబ్లమ్ అవుతుంది. అలానే వెతకాలన్నా గానీ కొంచెం కష్టంగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే గనక దీనిలో మీకు ఈ బ్యాక్ నెక్ డిజైన్‌కి ఇట్లా ఉంటుంది స్లీవ్ డిజైన్ అని ఒక ఐడియా వచ్చేస్తుంది. ఈ ఐడియా ప్రకారం మీరు స్టిచ్ చేసుకున్నారంటే గనక మీకు బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా చాలా రోజుల క్రితం అప్లోడ్ చేసినవి, అలాగే రీసెంట్‌గా అప్లోడ్ చేసినవి కలిపి నేను ఇక్కడ వీడియో లాగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి. వీడియో షేర్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుందనమాట. అలానే వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో గురించి తెలుస్తుంది. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్‌తో అయితే స్టిచ్చింగ్ చేసినవి. కొన్ని వచ్చేసి బెనారస్ బ్లౌజు, కొన్ని రా సిల్క్ తోటి, అలానే కొన్ని పట్టు సారీస్ మీదవి. సిల్క్ సారీ మీద కూడా కొంచెం హెవీగా ఎలా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో అన్నింటికి సంబంధించి నేను ఇక్కడ స్లీవ్ డిజైన్స్‌ని కూడా చూపిస్తున్నాను. ముందు కూడా ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకోండి. ముందు కూడా ఒక 50 బ్లౌజెస్ వరకు స్లీవ్స్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో, అలానే ఏ బ్లౌజ్‌కి ఏ స్లీవ్ డిజైన్ వస్తుందని చెప్పేసి ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా కొంచెం హెవీ మోడల్‌లో ఉండేవే. ఎవరికైనా ఈ డిజైన్స్‌ని కస్టమైజ్ చేయించుకోవాలి అని అనుకుంటే గనక నేను డిస్క్రిప్షన్‌లో అయితే నెంబర్ ఇస్తానండి, వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్‌కి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది. మన దగ్గర డిజైనర్ బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1100 నుంచి స్టార్ట్ అవుతుంది. కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే గనక వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. కాల్స్ అయితే అలో లేదు. కొంచెం హెవీ మోడల్‌గా ఉండే డిజైన్స్ కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనం వీటికి బీడ్స్ కానీ, లేస్ కానీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తాం కదా! ఈ మెటీరియల్‌కి అలానే స్టిచ్చింగ్ చేయడానికి కూడా టైం అనేది చాలా తీసుకుంటుంది. అందు గురించి డిజైనర్ బ్లౌజ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి స్టిచ్ చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఈ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి నెంబరు. ఇక్కడ కనిపిస్తున్న ఈ డిజైన్స్ అన్నీ కూడా మాక్సిమం హెవీ మోడల్‌వే. కొంచెం సింపుల్‌గా స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే గనక మన సెకండ్ ఛానల్ అయితే కొంచెం సింపుల్‌గా బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించడం జరిగింది. అలానే స్లీవ్స్‌లో కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట అప్లోడ్ చేసినవి. కొంచెం డిఫరెంట్‌గా స్లీవ్ డిజైన్స్‌ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈ డిజైన్స్‌ని అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.